అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేయించినందుకు, ఇంకా చేస్తున్నందుకు అందరికీ, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక అంటే ఒక మంచి కథని చెప్పడానికి నేను చరణ్ సారు ఇద్దరం మీ ముందుకు వచ్చామండి. అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిలిం కాదండి. ఇది ఒక 5 పాటలు 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్కి చెప్పినప్పుడు కూడా తెలిసింది. అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, ఒక పెద్దిగాడి జర్నీ. అంటే అంటే 2017-18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళని వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియాని ఈ ఫిలింకి. మేము చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడు విలేజర్స్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా ఈ విలేజర్స్ తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్ తేగలరు అని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి కూలోడు అయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే, రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుంచి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామన్నమాట అండి. ఈ కథ అంటే అలవోకగా ఏదో నార్మల్గా చెప్పేయచ్చండి, కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్లో అంటే ఇంకా చాలా విషయాలు, అంటే ఒక మనిషికి ఒక వ్యవస్థకి గుర్తింపు ఎంత ఇంపార్టెంటో చెప్పాలనుకున్నామండి ఈ కథలో. అంటే ఎవరైనా సరే ఒక కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడంటే, అప్పుడే పుట్టినాడు క్యారమని ఏడ్చాడంటే, నేను పుట్టానురా నన్ను గుర్తించండి అని ఏడుస్తూ ఉంటాడు ఆ సౌండ్. అంటే అలాంటి గుర్తింపు కోసం ఒక మనిషి ఎంత స్ట్రగుల్ చేస్తాడు తన ఊరు కోసం, తన ఊరు గుర్తింపు కోసం. అలాంటి ఒక మంచి మాట చెప్పాలనుకున్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అంటే నాకు తెలుసు రంపచోడవరం అలాంటి ఏరియాల్లోనే నేను 100% లవ్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారితో రంగస్థలం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నో అంటే విలేజర్స్కి ఒక మనిషి మనకలాంటి ఒకడు ఉన్నాడని కూడా తెలియదండి. అలాంటి విలేజెస్ ఇండియాకి కనెక్షన్ లేని ఎన్నో విలేజెస్ ఉన్నాయండి. వాళ్ళని చూస్తే మనం షాక్ అవుతాం. అంటే ఇప్పుడు వరకు వచ్చి తిను ఎప్పుడు సిటీలోకి రాలేదా, మనకి ఇలాంటి డ్రెస్ ఉంటుందని తెలీదా, మనకు సెల్ ఫోన్ ఉంటుందని తెలీదా అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటి మనుషులకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉండాలా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలా, మన భుజమే చేస్తే ఇది మన బ్రదరేనా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియాలో అలాంటి గ్రామాలు ఎన్నో, నేను అన్నట్టు ఒక 20,000 గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయని నేను చదివాను. అలాంటి వాళ్ళందరికీ ఒక కనెక్షన్ కావాలా, వాళ్ళందరినీ ఇండియాలో కలపాలని ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేసామాట అండి ఈ సినిమాలోనే. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందు నిలబడి తీసుకెళ్లారు. చరణ్ సార్ మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇది ఆషామాషి కథ కాదు, అది నేను ఎలా నమ్మానో మీరు అలా నమ్మారు, దానికి రిజల్ట్ నిన్న ఈ 4 days నుంచి వస్తున్న అప్లాజ్ అండి. నా మొబైల్కి నా సోషల్ మీడియా అకౌంట్స్కి మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే 1 line రాసి వదిలేస్తలేదండి. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా, దాంట్లో ఫస్ట్ లైన్లో పెట్టేది రామ్ చరణ్ గారినండి. చాలా అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదని చరణ్ సార్ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. దాంతోపాటు మంచి కథ తీసావు, మంచి కథ చెప్పావు, నన్ను కూడా పొగుడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. జగపతి బాబు గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పలసూరి క్యారెక్టరు, మీకు అప్పలసూరి క్యారెక్టర్ ఇలా డ్రైవ్ అవుతూ ఉంటుంది కథలోని, కానీ ఆ కాగడ వెలిగించింది అప్పలసూరి గారండి. పెద్దికి ఆ క్యారెక్టర్ని ఆ వెలుగు కాగడ ఇచ్చింది అప్పలసూరే. జగపతి బాబు గారు లేకపోతే ఈ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను. లాస్ట్లో కూడా అందుకే నేను ఈ స్టేషన్ వచ్చేసిన తర్వాత అప్పల వలస అని పెట్టామాట అండి స్టేషన్. ఇది అప్పలసూరి క్యారెక్టర్కి జగపతి బాబు గారు అంత ప్రాణం పోసారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యామిలీ, నేను రీల్స్ గట్రా చూస్తున్నా, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారండి సినిమాకి, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి చూపిస్తున్నారు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఫ్యామిలీ నిన్న నేను దేనికి ఒక అల్లు స్టూడియో ఉంటే దానికి వెళ్ళి చూస్తుంటే అందరూ కూర్చొని స్క్రీన్ మీద ఎలా ఉంటే ఇలా బ్యాక్ తిరిగి చూసే ఆడియన్స్ని, స్క్రీన్ వైపు చూడలేదు. ఎందుకంటే డైలాగ్ వింటూ చూస్తూ ఉంటే అందరూ కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటున్నారండి. అంటే లాస్ట్ 40 minutes నేను ఏదైతే నమ్మానో అది జరిగింది.
సేమ్ టైం నేను చరణ్ సార్తో ఐమాక్స్కి వెళ్ళాం, ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చరణ్ సార్కి అందరూ లెగిసి హాస్పిటల్ సీన్ దగ్గర క్లాప్స్ కొట్టి అందరూ ఇలాగా బెండ్ చేసి హెడ్ బెండ్ చేసి చరణ్ సార్ అని నేషనల్ అవార్డు అని అరుస్తున్నారండి. అన్న నీకు నేషనల్ అవార్డు వస్తుందని అరుస్తున్నారు. ఇంతకన్నా ఇది కదరా కావాల్సింది, నేను వచ్చిన పని అయిపోయింది, సినిమా చేసిన పని అని అనుకున్నా. థ్యాంక్ యూ అండి సతీష్ గారు, ఈ సినిమా నమ్మినందుకు, మీరు నాకు ఈ సినిమా ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటానండి. రవి గారు అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా థియేటర్స్లో ఉంది, చూడండి. ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయండి. అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తారు కదా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, అలాగే పెద్దిగాడి ఇంటికి వెళ్ళండి, చూడండి పెద్దిని. థ్యాంక్ యూ సో మచ్ అండి.